బెస్టీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. ఏంటి ఈరోజు ఎక్కడికి వచ్చానని చూస్తున్నారో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఎవరైతే కొంచెం కార్లు బైక్స్ అలా ఇంట్రెస్ట్ ఉందో, వింటేజ్ కలెక్షన్ చూడాలనుకుంటున్నారో, దిస్ ఈస్ ద పయానా. మనకు మైసూర్ వెళ్ళే దారిలో అయితే వస్తుంది. వింటేజ్ కార్స్ అండ్ మనం చూడాల్సినవి అంతా అయితే ఉన్నాయి. సో లోపలికి వచ్చేయండి. సో మనకైతే ఇది బెంగళూరు టు మైసూర్ నేషనల్ హైవే మీద అయితే వస్తుంది. ఇంకా మైసూర్లో 12 కిలోమీటర్స్ అలా ఉన్నప్పుడు అయితే మనకి పయానా వింటేజ్ కార్ మ్యూజియం అయితే వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేంత ఏంటంటే క్యాఫ్టేరియా, ప్యూర్ వెజ్ అండి, నాన్ వెజ్ అంతా లేదు. సో ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ అలా డిన్నర్ చేయాలనుకుంటే సో మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు నైట్ 8 PM. సో పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. అండ్ మనం కెమెరాలో ఏదైనా ఫొటోస్ తీసుకోవాలన్నా అయితే మనం కెమెరాకి 100 రూపీస్ అయితే టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది టికెట్. అండ్ బిలో 12 ఇయర్స్ పిల్లలకైతే నో ఎంట్రీ ఫీజ్ అండి, ఫ్రీ. వాళ్ళకి అబౌవ్ 12 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే మనమైతే టికెట్ తీసుకోవాలి, అది కూడా 50 రూపీస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి టికెట్ కౌంటర్ అండి. ఇక్కడైతే మనం తీసుకోవాలి. కెమెరా మనము ఫొటోస్ తీసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా దానికైతే ఎక్స్ట్రా. సో ఈ కార్ వచ్చేసి డాక్టర్ వీరేంద్ర హెగడే గారిది. ఆయన చదువుకునే టైంలో ఆయన కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే ఆయన యూజ్ చేసిన కార్ ఇది. సో స్టాండర్డ్ హెడ్ మోడల్ వచ్చేసి 1962. ఆరిజిన్ వచ్చి ఇంగ్లాండ్, అంటే ఇంగ్లాండ్లో తయారు చేయబడింది. సో ట్రాన్స్మిషన్ వచ్చి 4 స్పీడ్ అండ్ ఇట్ ఈస్ మాన్యువల్ అండి. సో మనమైతే మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చి ఏన్షియన్ డేస్, అంటే పాతకాలంలో మనము వీల్స్ ఎవల్యూషన్ ఎలా ఉన్నింది, ఎలా చేంజ్ అవుతూ వస్తున్నాయి అని చెప్పి అయితే క్లియర్గా చూపించారు. అక్కడ చూస్తున్నారు కదా మీరు, స్టీరింగ్స్ కానీ వీల్స్ కానీ. అండ్ అక్కడ చూడండి BCE 1800 BCE 3500 BCE అలా ఏ టైంలో యూజ్ చేశారనేది క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు అక్కడ. అండ్ పాతకాలంలో పూర్వీకులు యూజ్ చేసిన ఎద్దుల బండి కానీ, లేదంటే జెట్కా బండి అంటే హార్స్ రైడ్ ఉంటుంది కదా, సో దానికి యూజ్ చేసింది కానీ ఇక్కడ మనం కార్లో యూజ్ చేసేమో. అండ్ ఇవంతా చూస్తున్నారు కదా కార్ పార్ట్స్, టర్బో కార్గే అవంతా. సో క్లియర్గా కార్స్లో ఏమేమి యూజ్ చేస్తారు, అప్పట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది, ఇలా స్టీరింగ్ బాక్స్ కానీ అవంతా అయితే వాళ్ళు పర్టికులర్గా ఈ కార్ మ్యూజియంలో అయితే పెట్టారు. మనం మనకైతే ప్రతి వెహికల్ ముందర ఇలా డీటెయిల్స్ అంటే ఫుల్గా ఇచ్చుంటారండి. సో అక్కడ కింద స్కానర్ ఉంది కదా, మనం కింద స్కాన్ చేసామంటే డీటెయిల్స్ అంతా మనం అక్కడ చదివే టైం లేకపోయినా వచ్చి మళ్ళీ అయినా చూసుకోవచ్చు. సో ఏ ఇయర్లో దాన్ని తయారు చేశారు, ఎవరు యూజ్ చేశారు, ఎవరు డొనేట్ చేశారు, అవంతా డీటెయిల్స్ అయితే ఎవ్రీ కార్ గురించి ఇలా బోర్డులో అయితే పెట్టేసి ఉంటారు. మనం ఆ స్కాన్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. మనకు
కలర్స్ చూస్తున్నారా అండి, అప్పటి కాలంలోనే మంచి పేస్టల్ కలర్స్, ట్రెండింగ్ కలర్స్ అయితే యూస్ చేశారు. మనం అనుకుంటాం కానీ మన జనరేషన్ వాళ్ళు టెక్నాలజీలో కానీ లేదంటే ఇన్వెంట్ చేయడంలో చాలా బెస్ట్ అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి ఆ కార్స్ చూసిన తర్వాత అండ్ ఆ కలర్స్ చూసిన తర్వాత మనమైతే చాలా వెనకలే ఉన్నామని చెప్పచ్చు. వాళ్ళే మన పూర్వీకులే మంచి మంచి టెక్నాలజీస్ అంతా యూస్ చేసి ఎప్పుడూ కనిపెట్టేశారండి ఇవంతా. ఈ రెడ్ కార్ చూస్తున్నారా, అక్కడ ఉన్న అన్ని కార్లలో నా ఫేవరెట్ కార్ అంటే రెడ్ కార్ అండి. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ కార్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. సో నాకు ఈ కార్ చూసిన వెంటనే RRR మూవీలో జెన్నీ యూస్ చేస్తుంది, సో ఆ కార్ లాగా అయితే అనిపించింది. నాకు చాలా చాలా బాగా నచ్చిన కార్ అండ్ అక్కడ ఉన్న వాటిలో మై ఫేవరెట్ కార్ ఈ రెడ్ కలర్ కార్ అండి. సో ఆ పల్లకి చూస్తున్నారా, పాతకాలంలో రాణులు కానీ అలా వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఇలా పల్లకి యూస్ చేసేవారు. సో మనం అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళలో అయితే యూస్ చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడైతే ఈ కార్ని యూజ్ చేసిన వాళ్ళ ఫొటోస్ అయితే ఇలా పెట్టారండి. ఆ కార్ దగ్గర ఓకే ఇక్కడ ఎవరెవరు ఈ కార్ని యూజ్ చేశారు అండ్ ఆ కార్ పర్ఫార్మెన్స్ ఏంటి, మాన్యువలా లేకపోతే ఏంటి అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేశారు. అండ్ ఇది చూస్తున్నారా టీవీఎస్ స్కూటీస్ అండ్ పాతకాలం నాటి వెస్పా మోడల్స్ అవంతా. సో నేనైతే ఈ టీవీఎస్ అయితే యూజ్ చేశాను, అంటే మా ఫాదర్ యూజ్ చేశారు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని అయితే గుర్తు వస్తూ ఉన్నాయి. సో మనం కిందికి వెళ్ళాలంతా అంటే ఇలా మంచిగా అయితే సర్క్యులర్ టైప్లో అయితే పెట్టారండి. అండ్ ఎవరైనా నడవలేని వాళ్ళు డిసేబుల్డ్ పీపుల్ ఉన్నా కూడా ఈజీగా అయితే వీళ్ళు టోటల్ మ్యూజియం అంతా తిరిగి చూసేలాగైతే పెట్టారు. స్టెప్స్ అంతా అలా పెట్టకుండా అందరికీ ఫ్రీ అండ్ యాక్సెసిబిలిటీగా ఉండాలని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ
అండ్ ఈ కార్ వచ్చేసి సర్ సివి రామన్ గారు యూజ్ చేసిన కారు. సో వాళ్ళ కొడుకులు అంటే వాళ్ళ సన్ అయితే డొనేట్ చేశారంట ఈ కార్ని. సో సివి రామన్ గారు యూజ్ చేసిన కార్ వచ్చే ఇదండి. మా పాప ఫేవరెట్ కారు అంటే తనకి కలర్ వల్ల నచ్చిందనమాట. సో తనకి పర్పుల్, లావెండర్ అలాంటి షేడ్ కలర్స్ అంతా ఇష్టం అనమాట. సో ఒక్కసారైనా నేను టచ్ చేస్తాను దాన్ని, నాకు బాగా నచ్చింది. మై ఫేవరెట్ కార్, మై ఫేవరెట్ కలర్ అని చెప్పి అలా వెళ్ళి టచ్ చేసి వస్తుంది, చూస్తున్నారు కదా ఇక్కడ. సో మా బుడ్డదైతే నా మీద అక్కడ అలిగింది. సో అక్కడ కార్ టచ్ చేసినందుకు తిట్టాను. అండ్ తనకేంటంటే ఇలా ఏదైనా మ్యూజియంస్కి అలా వెళ్ళినప్పుడు తనకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా నచ్చిందంటే నాకు అది కావాలి, అది మనం తీసుకెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి అలా మారం చేస్తుంది. అండ్ ఒకసారి హైదరాబాద్లో అలాగే మ్యూజియంకి వెళ్ళింటే అక్కడ చిన్న ప్రిన్సెస్వి అలా ప్రిన్స్వి వాళ్ళు వాడిన షూస్ అలా ఉంటాయి కదా, దాన్ని చూసి నాకు ముద్దు ముద్దుగా ఉన్నాయి, నాకు అది కావాలి అని చెప్పి చాలా ఒక 3 years దాకా ఏడ్చింది. విత్ ఇన్ 2 years అలా ఉన్నప్పుడే. సో ఇప్పుడు ఇక్కడ చూసి నాకు ఆ కార్ కావాలని చెప్పి అయితే మారం చేసింది. సో అరిచామని చెప్పి కొంచెం అలా డల్గా ఉందన్నమాట. సో ఇవి వచ్చి ఆ బ్లాక్ కలర్ కార్ చూసారు కదా, అప్పటి కాలంలో యూజ్ చేసిన ట్యాక్సీస్. సో అవి కూడా ఇక్కడ పెట్టారు. అండ్ అంబాసిడర్ చూసిన వెంటనే నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. నేను అప్ టు 2nd or 3rd క్లాస్ ఉన్నంత వరకు మా డాడీ నన్ను అంబాసిడర్ కార్లో స్కూల్కి తీసుకెళ్ళేవారు. అండ్ మా సిస్టర్స్ని అలా ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలంటే అలా వెళ్ళేవారం. మా డాడీకి అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు అంబాసిడర్ కారు ఉన్నింది. సో అది చూసిన వెంటనే మా సిస్టర్ కూడా వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని మా డాడీకి అయితే షేర్ చేసిందనమాట, చూడు ఇలా అని చెప్పి. సో మా డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే అప్పట్లో యూజ్ చేసాం కదా అని చెప్పి. ఇప్పుడైతే లేదనుకోండి అది. అండ్ నాకిన పిక్స్ దొరికాయంటే ఆ కార్తో మేము తీసుకున్న పిక్స్ డెఫినెట్గా అండ్ లాస్ట్లో అయితే క్లిప్స్ యాడ్ చేస్తాను. సో చూడండి. ఇవి చూస్తే ఎంతమందికి ఏం గుర్తొస్తున్నాయి చెప్పండి. ఇవి వచ్చి అప్పట్లో మనం లారీలు అని చెప్పి అనేవారం. సో ఇవి చూసారు అంటే ఏదో యముడు వస్తున్నట్టు. సో సినిమాల్లో చూసి అదే రిజిస్టర్ అయిపోయిందనమాట. ఓకే ఇది కనిపించిందంటే యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి. సో అవి చూసిన వెంటనే అలా మూవీ గురించి కూడా కొన్ని మూవీలో అయితే, మన తెలుగులో మూవీలో అయితే మోస్ట్లీ ఇవి ఎవరినన్నా యాక్సిడెంట్ చేయడానికి లేదా చంపడానికి అయితే యూజ్ చేసేవారు. సో అవి గుర్తొచ్చాయి అన్నమాట.
సో ఇవి చూస్తున్నారు కదా, అప్పట్లో స్తంభాలు అంటే కొంతమంది ఇళ్ళల్లో కానీ లేదంటే ఇలా గుళ్ళల్లో కూడా స్తంభాలు అలా పెట్టి అయితే ఇళ్ళు కానీ లేదా టెంపుల్స్ కానీ బిల్డ్ చేసేవారు. సో అవి రాను ఎలా మారుతూ వచ్చాయి అని చెప్పి ఫస్ట్ ఎలా ఉండింది, స్టేజెస్ ఎలా మారాయి అని చెప్పి అవి కూడా అయితే ఇక్కడ రిప్రజెంట్ చేశారు మ్యూజియంలో. ఇక్కడ చూస్తున్నారు కదా మెర్సిడీస్ బెంజ్. అండ్ ఇవి వచ్చి మనకి అప్పట్లో ఊర్లలో వచ్చి నాటకాలు అలా వేసేవారు కదా వాళ్ళు, అండ్ పెళ్ళిళ్ళ ఫంక్షన్ తీసుకొచ్చేవి అలా ఈ టైప్ ఆఫ్ అయితే యూస్ చేసేవారు. అంటే నేను డైరెక్ట్గా చూసింది కాదు, మూవీస్లో చూసి చెప్తున్నాను. సో డబల్ డెక్కర్ బస్ ఎంతమంది చూసారండి ఇది. నేనైతే డైరెక్ట్గా అయితే చూడడం ఫస్ట్ టైం, ఎప్పుడు మూవీస్లో చూడడం కానీ డైరెక్ట్గా అయితే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ పయానా కార్ మ్యూజియంలో అయితే చూస్తున్నాను. ఎవరికైతే ఇలాంటి కలెక్షన్స్ అండ్ వింటేజ్ కార్స్ అండ్ బైక్స్ చూడాలి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి, వెళ్ళి చూడండి. బెంగళూరు టు మైసూర్ నేషనల్ హైవేలో అయితే ఉంటుంది ఇది. అరౌండ్ మైసూర్కి ఇంకా 10 or 12 kilometers ఉన్నప్పుడు అయితే మనకి ఈ పయానా కార్ మ్యూజియం అయితే వస్తుందండి. సో మంచిగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని చూసి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అందరూ చూస్తున్నారండి, సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోస్ని.